గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా వనభోజన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. బిల్వ పత్రార్చనలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాసం విశేష ఆరాధనం. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస శోభ. శ్రీ కపిలేశ్వర స్వామి వారి రుద్ర హోమం. తిరుమలలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ల వద్ద హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు. భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనకు అభిప్రాయ సేకరణ. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశం. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని అభయ ప్రదానం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేక నీరాజనం. తొండవాడ అగస్తీశ్వరాలయంలో అధికార నందివాహన సేవ. ఆది దంపతుల దర్శనంతో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం కార్తీక వన భోజన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. కలియుగ దైవం శ్రీవారు కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో ఆదివారం కార్తీక వన భోజన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. శివకేశవుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం కార్తీకం. కార్తీక మాసంలో వనభోజన మహోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారిని చిన్న గజవాహనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పలకిపై వేంచేపు చేసి ఆలయం నుండి ఊరేగింపుగా గోగర్భం డ్యాం సమీపంలోని పార్వేట మండపానికి తీసుకువచ్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగారదేవుడు. దేవదుందుభులతోడ తేట
తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగారదేవుడు దేవదుందుభుల తోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగారదేవుడు బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు కుంగని తిరుపతిలోని కపిలతీర్థంలో ఆదివారం ఉదయం లక్ష బిల్వార్చన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీకం. కార్తీకంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు మహాదేవుడిని ఆరాధిస్తే అనంత పుణ్య ఫలం సిద్ధిస్తుంది. ముఖ్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రాలతో అర్చిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ఐతిహ్యం. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువదీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాసంకల్పంతో షోడశోపకైంకర్య యుక్తంగా ఆది దంపతులకు విశేష ఆరాధనలను జరిపారు. ఆపై నమక చమక రుద్ర పఠనాదులతో శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వర స్వామి వారికి లక్ష బిల్వ పత్రార్చన నిర్వహించి నివేదనలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుమలలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో ఆయన శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభిప్రాయ సేకరణపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఐవీఆర్ఎస్,
వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విభాగాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల అభిప్రాయాలపై అధికారులతో చర్చించి పలు అంశాలలో సూచనలు చేశారు. కాలిబాట మార్గాలలో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలిసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాలలోని దుకాణాలలో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్నప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లగేజీ కౌంటర్ల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని తెలిపారు. భక్తులు గదులు కాషన్ డిపాజిట్ తిరిగి పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. ఏటీసీ నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూ లైన్లను పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని సూచించారు. అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్, క్యూ లైన్ల నిర్వహణ, లడ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రభాత సేవలో ఆదివారం ఉదయం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రిలయన్స్ సంస్థల మెంటార్ పివిఎల్ మాధవరావు పాల్గొన్నారు. వైకుంఠం 1 ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖేష్ అంబానీ ధ్వజస్తంభానికి ప్రణమిల్లి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వీరికి వేదాశీర్వచనం పలకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వామివారి ప్రసాదాలు, శ్రీవారి పద్మావతి అమ్మవారి చిత్రపటం, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్లు పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామునే శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక, శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం
सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपति. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో రుద్రపాద ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 నుండి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ముక్కోటిగా రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని అర్చకులు విశేష అలంకరణలతో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అధికార నంది వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు ఆది దంపతుల వాహన సేవను వీక్షించి తరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఓంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికీ, అతడే. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి ఆడిటోరియంలో శనివారం 3వ వార్షిక బాలాజీ గోల్డ్ మెడల్ అనస్థీషియాలజీ చైర్ ఓరేషన్ కార్యక్రమం జరిగింది. స్విమ్స్ ఆసుపత్రిలోని అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, విశిష్ట అతిథిగా మధురై ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం హనుమంతరావు, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లోక్ సచన్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మధురై ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం హనుమంతరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనస్థీషియా చరిత్ర, పరిణామం అనే అంశాల గురించి వివరించారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ హనుమంతరావు దంపతులను బంగారు పథకంతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ హనుమంతరావులు అనస్థీషియాలజీ గురించి మీడియాకు వివరించారు. ఈరోజు వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇటీవల జరిగినటువంటి ప్రపంచ మత్తు దినోత్సవ సందర్భంగా ఈ ఆరేషన్ని ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నటువంటి అనస్థీషియా డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డాక్టర్ అలోక్ సమంతరాయ్కి వాళ్ళ వైద్య బృందానికి కూడా నా శుభాకాంక్షలు. వరల్డ్ అనస్థీషియా డే 16 అక్టోబర్ ప్రతి సంవత్సరం జరుగుతుందన్నమాట. ఆ రోజు ఫస్ట్ టైం 1846లో అనస్థీషియా అడ్మినిస్టర్ చేయడం జరిగింది.
దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము. యాక్చువల్గా ఈ ఓరేషన్ 16th అక్టోబర్ ఇచ్చి ఉండాల్సింది, వేరే కారణాల వల్ల ఆ రోజు ఇవ్వలేకపోవడం జరిగింది. సో అది రీషెడ్యూల్ జరిగి ఇప్పుడు వచ్చి పెట్టడం జరిగింది అనమాట. సో దాని గురించి అనస్థీషియా ఏ విధంగా స్టార్ట్ అయింది, 1846 ముందు అనస్థీషియా లేనప్పుడు ఏ విధంగా ఆపరేషన్ జరిగేవి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి, సొఫిస్టికేషన్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఏ విధంగా డెవలప్ అయింది సబ్జెక్టు, దీని విధంగా ఈ ఆపరేషన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్విమ్స్ అనస్థీషియాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ అలోక్ సమంతరాయ్, స్విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డాక్టర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామి వారికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి గరికతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆదరించు మా దైవము నీవే, ఆది పూజకు స్వామివి నీవే. ఆదరించు మా దైవము నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి తిరుచిపై కొలవదీర్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించిన అనంతరం ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవను ఘనంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసం శనివారాన అర్చకులు వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరుని చెంత అర్చకులు కలశ పూజ, పుణ్యహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శనీశ్వరుడికి అభిషేకం చేశారు. గంధం, కుంకుమ, పుష్పమాలలతో శనీశ్వరుడికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని సేవించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు.
నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం భక్తుల జై గణేశ స్మరణలతో ప్రతిధ్వనించింది. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి వారికి సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ఆద్యంతం భక్తిరసభరితంగా అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో ఎంతో విశేషంగా నిర్వహించిన అభిషేకాన్ని మనసారా గాంచి భక్తులు పరవశులయ్యారు. అనంతరం అర్చకులు బొజ్జ కనపయ్యకు వర్ణశోభిత పుష్పమాలలతో చూడచక్కటి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. కడప నగరంలో కొలువైన శ్రీ కామకోటి కళాంబాదేవి శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష బిల్వార్చన వైభవంగా జరిగింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా అర్చకులు తొలుత శ్రీ సోమసుందరేశ్వరుడికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత నిర్వహించిన లక్ష బిల్వార్చనలో భక్తులు సామూహికంగా పాల్గొని శివనామ స్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఓంకారం, స్వస్తిక్ ఆకారాల్లో ప్రమిదలను పేర్చి దీపోత్సవం నిర్వహించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం అంజనాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా అంజనాద్రిపై ఆదిపూజ్యుడికి నిర్వహించిన అభిషేక వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. నిత్య ఉపచారాలను నిర్వహించిన అనంతరం ఏకదంతుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. తరువాత వెండి కవచ ధరణ, పుష్పమాలలతో గణనాథుడికి అలంకరణలు చేశారు. భక్తులు గణపతి స్తోత్ర పారాయణం చేస్తుండగా అర్చకులు స్వామివారికి ప్రీతికరమైన గరికతో అర్చనలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఆది దంపతులైన శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామి వారు అభిషేక ద్రవ్యాల్లో సుగంధ శోభితంగా పరిమళించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని ప్రసిద్ధ విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అర్చకులు స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, నూతన వస్త్రాలతో అలంకరించి స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ గణనాథునికి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని సిల్లంగిరి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ఎంతో ప్రాచీన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మూలమూర్తులకు అర్చకులు కార్తీక మాస వేడుకల సందర్భంగా ప్రత్యేక షోడశోపచారాధనను నిర్వహించారు. తరువాత ఉభయ దేవేరి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పాలు, ఆభరణాలతో సర్వశోభితంగా అలంకరించి ఛత్ర చామర వింజామర సేవలను జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించి పరవశులయ్యారు.
ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి కవచధారణ చేసి పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన, హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 80,560 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,195 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,22,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.